హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. మరొక మంచి వీడియో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ రోజు వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ యొక్క రివ్యూ అనేది చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ వేర్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి లేదా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి ఏదన్నా మీడియా సైడ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ని అయితే నేను తీసుకొచ్చేసాను. ఈరోజు ఈ ప్రోడక్ట్ యొక్క రివ్యూ అయితే మనం చూడబోతున్నాము. ఇది వర్తా కాదా కూడా మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మరి లేట్ చేయకుండా అయితే ఆ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేస్తారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరి లేట్ చేయకుండా ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను తెప్పించిన ప్రోడక్ట్ వచ్చేసి ఈరోజు అగారా నుంచి హెయిర్ కలర్ని అయితే తెప్పించానండి. చూస్తున్నారు కదా, అగారా నుంచి హెయిర్ కలర్ని అయితే తెప్పించాను. ఈరోజు ఈ ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుందా లేదా, దీన్ని ఎలా యూజ్ చేయాలి అని నేను మీకు రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అంతేకాకుండా ఇది మనకి ఈ ప్రైజెస్కి వర్తా కాదా కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ ప్రైజెస్కి మనకి ఇది ఎంత బాగా యూజ్ అవుతుంది అన్నది కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మాట్లాడుతూ ప్యారలల్గా మీకు రివ్యూ కూడా చూపిస్తూ అయితే ఈ ప్రోడక్ట్ డీటెయిల్డ్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చలో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ని అయితే చూసేద్దాము. ప్రోడక్ట్ అయితే మనకి ఈ విధంగా ప్యాకేజింగ్లో వస్తుందండి. ఇది వచ్చేసి మనకి 2 years వారంటీతో అయితే వస్తుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు 2 years ప్యాకేజ్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 19 mm బర్లలో అయితే వస్తుందండి. ఈ థిన్నెస్ ఏదైతే ఉందో మనకి 25 ఉంటుంది, 90 ఉంటుంది, 19 ఉంటుంది, అలానే మనకి ఆల్రెడీ 12 ఉంటుంది. ఇంచెస్ అనేవి మనకి వచ్చిన రాడ్ సైజును బట్టేసి ఉంటుందండి. మనకి ఎంత కర్లు కావాలి, మనకి చాలా థిన్ కర్లు కావాలా లేకపోతే కొంచెం బ్రాడ్గా కావాలా అన్న దాన్ని బట్టి మన సైజుని డిసైడ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మల్టిపుల్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. నేను ఏదైతే చెప్పానో 19 mm అనేది, దీంట్లో వచ్చేసి 25 mm అలా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది కదా. ఇది వచ్చేసి మనకి అగారా నుంచి వచ్చిందండి. దీని యొక్క రివ్యూ అయితే చూడబోతున్నాం. ఇది మనకి ఈ ప్రైజెస్కి వర్తా కాదా కూడా నేను ఈరోజు మీకు ప్రాక్టికల్గా అయితే చూపించబోతున్నాను. చలో వెళ్ళేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాము. ప్రోడక్ట్ని చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా ప్యాకేజింగ్లో అయితే వచ్చింది. మనకి దీంట్లో వచ్చేసి ఒక వారంటీ కార్డు కూడా వస్తుంది. ఈ విధంగా వారంటీ కార్డు వస్తుంది. మనకి 2 years వారంటీ అయితే ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ని చూసుకున్నట్లయితే కనుక మనకి ప్రోడక్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. నీట్గా ప్యాకేజింగ్ అయ్యి వస్తుంది. ఓకేనా. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి రాడ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, దీనితో మనం ఎలా కాల్ చేసుకోవాలి అన్నది కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే రివ్యూ ఇస్తాను. ముందుగా వచ్చేసి ప్రోడక్ట్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాము. దీనికి వచ్చేసి మనకి సరిపడా వైరింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి ప్లగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లగ్ అయితే వస్తుంది. మనకి వైరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి రాడ్ని అయితే చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదా 19 mm థిక్నెస్తో అయితే నేను తీసుకున్నాను. దీంట్లో 25 ఉంటుంది, 20 ఉంటుంది, 12 ఉంటుంది. మీకు కావాల్సిన ఈ సైజును బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మన ప్లగ్ ఆన్ చేసిన తర్వాత మనకి వెంటనే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే ఇది హీట్ అయిపోతుందండి. నెక్స్ట్ మనకి హెయిర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఈ రాడ్కి ఈ విధంగా కాల్ చేసేసుకొని ఒక 1 second or 2 seconds ఉంచేసి తీసేసామంటే కనుక మనకి ఈజీగా కాల్ అవుతుంది. ఓకేనా. మనకి ఇక్కడ వచ్చేసి ఇది హీట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడా కూడా దీన్ని ప్లేస్ చేయలేం కదా, దాన్ని మనము ప్లేస్ చేసుకోవడానికి ఈ విధంగా మనకి స్టాండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టాండ్ని వచ్చేసి మనం ఈ విధంగా పెట్టామంటే రాడ్ అనేది ఈ విధంగా మనకి ఎయిర్లో ఉంటుంది. ఈ విధంగా మనకి డిప్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండదండి. ఇది హీట్తో ఉంటుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన హెయిర్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ మనకి ఏదైతే హ్యాండ్ ఇచ్చారో దీన్ని ఈ విధంగా మనం ప్రెస్ చేసామంటే మనకి రాడ్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని బట్టి మనకి ఎంత హెయిర్ కావాలి అన్నది ఈ రాడ్కి మనము ఈ విధంగా చుట్టేసుకొని మనము హీట్ని అయితే ఆన్ చేసుకున్నామంటే మనకి హెయిర్ అనేది ఈజీగా కర్ల్ అవుతుంది. నేను ఇప్పుడైతే మీకు ఇంకా హీట్ని అనేది ప్లగ్ ఇన్ చేయలేదండి. జస్ట్ మీకు డెమో చూపిస్తున్నాను. ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా 2 రేంజెస్లో అయితే మనకి హీట్ అనేది ప్రొటెక్ట్ అవుతుందండి. మనము దీన్ని కిందకి ఈ విధంగా అంటే కనుక మనకి ఇది ఆఫ్ అవుతుంది. దాన్ని బట్టి మనము దీన్ని ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా ఆన్ అవుతుంది. మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. మనకు కొంచెం కావాలంటే కొంచెం ప్రెస్ చేసుకోవచ్చు, మొత్తం కావాలంటే మొత్తం కూడా ఈ విధంగా 2 steps అయితే మనం ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ హీట్ కావాలన్నప్పుడు మనం ఫుల్ లెంత్లో హీట్ని అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. మనకి హ్యాండిల్ దగ్గర కూడా గ్రిప్కి మనకి ఇక్కడ రబ్బర్
రబ్బర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మన ఫింగర్ని ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు కానీ, మనము హీట్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కానీ మనకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా, ఇక్కడ మనకి ఈ ఐరన్ అనేది మనకి హీట్ అవ్వకుండా, మన స్కిన్కి టచ్ అవ్వకుండా మనకి ఇక్కడ రబ్బర్ని అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా దీన్ని ఇలా ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని మన హెయిర్ని అనేది కర్ల్ చేసుకొని మనము హెయిర్ స్టైలింగ్ అయితే చేసుకోవచ్చు. మీలో చాలా మందికి రెగ్యులర్గా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుంది. దీని ప్రైజెస్ కూడా మనకి 1000 బిలోనే ఉంది. అగారో బ్రాండ్ నుంచి అయితే ఈ ప్రోడక్ట్ ఉందండి. దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ మనకి చాలా వర్తబుల్ అండి. దీన్ని నేను మీకు యూజ్ చేసిన తర్వాత కర్లింగ్ని పట్టి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఇప్పుడైతే మనం ప్లగిన్ చేసేసి ఇది ఎలా మనకి యూజ్ అవుతుందో లేదో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. మనకి ఈ విధంగా అయితే వైర్ని కూడా ప్రొటెక్షన్ లేయర్తో ఈ విధంగా మనకి ప్రొటెక్ట్ చేసి పంపించారు. వైరింగ్ ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా. ఓకేనా, ఇప్పుడైతే నేను హీట్ చేస్తున్నాను. దీన్ని అయితే ప్లగిన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగిన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి బటన్ అయితే ఆన్ అవుతుందండి. ఆనింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. మనకి బటన్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మన హెయిర్ని మనము లేయర్స్గా తీసుకొని కర్లింగ్ చేసుకోవడానికి అయితే మనము ట్రై చేద్దాము. కర్లింగ్ ఎంతవరకు మనకి ఇది యూజ్ అవుతుంది అన్నది కూడా నేను మీకు ఇప్పుడు లైవ్ డెమో అనేది అయితే ఇవ్వబోతున్నాను. జస్ట్ నా హెయిర్ని వచ్చేసి నేను ముందుగా వచ్చేసి ఎంత హెయిర్ని నేను కర్ల్ చేయాలనుకుంటున్నాను అంత హెయిర్ని తీసుకొని మిగతా హెయిర్ని అంతా కూడా నేను ట్యాగ్ చేసేసుకుంటాను. మీకు ఇది ఎలా కర్ల్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు డెమో ఇస్తాను. దాన్ని బట్టి మీకు ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు తప్పకుండా అక్కడనే చెక్ చేసుకొని ప్రోడక్ట్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒకసారి ప్రోడక్ట్ని మనకి ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను. నాకు ఎంత హెయిర్ కావాలో అంత హెయిర్ని తీసుకున్నాను. నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని అయితే కర్లింగ్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఇంత తీసుకుంటున్నానండి. దీన్ని అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్లింగ్ చేస్తాను. మీకు ఇక్కడి నుంచి కర్ల్ కావాలా లేకపోతే ఇక్కడి నుంచి కర్ల్ కావాలా, మీకు ఎడ్జెస్లోనే కర్ల్ కావాలా, మీరు డిసైడ్ అయిపోయి మీరు కర్ల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను వచ్చేసి ఇప్పుడు ఈ లెంత్ నుంచి కర్లింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. ఈ విధంగా జాగ్రత్తగా మీరు థ్రెడ్కి అయితే దీనికైతే రింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రాడ్ అనేది హీట్ అవ్వాలి. మనం ఇప్పుడే పెట్టాం కదా, మనము ఈ విధంగా రాడ్కి పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఈ విధంగా పెట్టి వదిలేసేయాలి. మనం ఇక్కడ ప్రెస్ చేయకూడదండి. మనం హ్యాండ్ పెట్టామంటే అది హీట్కి కాలిపోతూ ఉంటుంది. నేను జస్ట్ ఇప్పుడే ప్లగ్ఇన్ చేశాను కాబట్టి, స్టార్టింగ్ కాబట్టి ఇది కొంచెం హీట్ అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత జస్ట్ మనం ఈ విధంగా వదిలేసుకుంటే చూస్తారు కదా కర్ల్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అయితే మనం కర్ల్ చేసుకోవచ్చు. దీన్ని మనం కర్ల్ చేసిన తర్వాత ఈ విధంగా పట్టి ఒక్క 5 సెకండ్స్ ఇలా పట్టుకున్నామంటే ఆ కర్ల్ అనేది మనకు అలానే ఉండిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కర్ల్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ హీట్కి ప్రొటెక్షన్ కోసం హీటింగ్ ప్రొటెక్షన్ ఆయిల్ని అయితే యూజ్ చేశాను. అది అప్లై చేయొద్దండి. హీట్ ప్రొటెక్షన్ ఆయిల్ని యూజ్ చేసుకున్న తర్వాతే మీరు ఈ కర్లింగ్ హెయిర్ని కానీ స్ట్రైటనింగ్ కానీ మీ హెయిర్ని చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా చేసేసుకుందాము. ఈ విధంగా మనము లేయర్స్గా తీసుకొని మనకి ఎక్కడైతే మనం కర్ల్ కావాలనుకుంటున్నామో అక్కడ వరకు తీసుకొని చేసుకున్నామంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను ఏ ఆయిల్ని యూజ్ చేశానో కూడా మీకు చూపించాను. మరొకసారి కూడా నేను ఏ హీట్ ప్రొటెక్షన్ ఆయిల్ని యూజ్ చేశానో కూడా నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తానండి. మనం ఫస్ట్ అయితే కర్ల్ చేసేసుకుందాము, తర్వాత ఆయిల్ని చూస్తే నేను ఆల్రెడీ ఆయిల్ని అయితే అప్లై చేసుకుని ఉన్నాను. ఈ విధంగా పెట్టుకుని ఆల్రెడీ మనకి హీట్ అయిపోయింది కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సరిపోతుంది. మనం ఈ విధంగా వదిలేసామంటే కనుక మనకి నీట్గా వస్తుంది కర్ల్ అనేది. మనం చుట్టేదే ప్రాపర్గా చుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకొని మనం నీట్గా కనుక దీన్ని హోల్డ్ చేసుకొని పట్టుకున్నామంటే చక్కగా మనకి హీట్ అవుతుంది. ఒక 5 సెకండ్స్ ఉంచేసి వదిలేసుకోండి. ఈ విధంగా మనం చేసుకునే దాన్ని బట్టి మనకి ఇదైతే వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అదేవిధంగా ఇటు పక్క కూడా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా మనకి కావాల్సిన వరకు తీసుకొని మనం ఇక్కడ ఇది పెట్టినా కూడా ఈ విధంగా స్టాండ్ అవుతుంది కాబట్టి మనకి ఎటువంటి డ్యామేజ్ అవ్వదండి. కింద మనకి రాడ్ అనేది హీట్గా ఉంది కదా, ఎక్కడన్నా మనం ప్లేస్ చేసినప్పుడు అక్కడ మనకి ఇదే అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. చేసుకోవాల్సి ఉంటుందండి. మన హెయిర్కి కానీ మనకి స్కిన్ కానీ తగిలిందంటే కాలిపోతుంది.
మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా ఓవరాల్గా మనము కర్లింగ్ అయితే మనకి కావాల్సిన లెంత్లో మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేను మొత్తం కూడా చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది కదా. మనకి మళ్ళీ ఎంత హెయిర్ కావాలో అంత హెయిర్ తీసుకొని మిగతా అవసరం లేని హెయిర్ని వచ్చేసి క్లిప్ పెట్టేస్తున్నాను. మళ్ళీ కొంచెం హెయిర్ని అయితే నేను తీసుకున్నాను ఈ విధంగా. దీన్ని కూడా ఇప్పుడు మనము ఆల్రెడీ చేసిన హెయిర్ని అనేది బ్యాక్ సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్స్ని తీసుకొని అయితే చేస్తున్నాను. నేను కొంచెం పెద్ద పెద్దవి తీసుకుంటున్నాను, మీకు నేను డెమో ఇస్తున్నాను కదా. మీరైతే కావాల్సిన షేప్లో పర్ఫెక్ట్గా చేసుకోండి. నేను జస్ట్ డెమో కోసం చూపిస్తున్నాను. ఒక 5 సెకండ్స్ ఈ విధంగా వదిలేయండి. మనం వదిలేటప్పుడు కూడా కర్ల్ని ఈ విధంగా ప్రెస్ చేసి వదిలేసామంటే కనుక మనకి నీట్ కర్లింగ్ అయితే వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటు అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకొక లేయర్ని తీసుకుందాము ఇదే విధంగా. జస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. మనకి వర్తబుల్ లేని ప్రైస్ వచ్చేసి. ఈ విధంగా మనం ప్రెస్ చేసి వదిలేసే దాన్ని బట్టి మన హెయిర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఇది కూడా చేసేస్తాను. నేను వచ్చేసి పైన చేస్తున్నానండి. నేను సైజెస్ వారీగా తీసుకోవట్లేదు. మీరు సైజెస్ వారీగా తీసుకొని మీకు కావాల్సిన షేప్లో నీట్గా చేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకి పర్ఫెక్ట్ షేప్లో అయితే కర్లింగ్ వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఆల్రెడీ ఇంత హెయిర్ని అయితే కర్ల్ చేసేసాము. మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. మనకి కర్లింగ్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకేనా, ఇటువైపు కూడా నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా, మనం ఈ విధంగా అయితే కాల్ చేసుకోవచ్చు అండి. మీకు కాల్స్ అయితే ఈ విధంగా వస్తాయి. మనం నీట్గా అయితే మనం కాల్ చేసుకోవచ్చు. మనకి చాలా వర్తబుల్ అండి, అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనకు అవైలబిలిటీలో ఉంది. లింక్ కావాలంటే ఈ యొక్క అగారో కార్లర్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇది వర్త్ ఆఫ్ మనీ అండి. లింక్ ఉంటుంది, చెక్ చేయండి. మనం ఈజీగా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా అకేషన్కి రెడీ అవ్వాలన్నప్పుడు ఈజీగా ఈ విధంగా కాల్ చేసుకొని మీకు కావాల్సిన ఇదిలో అయితే మీరు రెడీ చేసుకోవచ్చు మీ హెయిర్ని. మీరు లేదు నాకు పెద్ద పెద్ద టిక్కు కవర్స్ వద్దు అనుకున్నప్పుడు కూడా మీరు ఈ విధంగా అయితే వీటిని రిమూవ్ చేసుకున్నారంటే కనుక మీకు కొంచెం వేవీగా హెయిర్ అనేది చాలా నీట్గా చూడటానికి కూడా చాలా లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా, చూస్తున్నారు కదా, మనకి కర్ల్ అనేది మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరన్నా ఈ అగారో యొక్క కార్లర్ని పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుంది. దీని యొక్క లింక్ మీకు కావాలి అనుకుంటే కనుక, మీకు ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అక్కడి నుంచి అయితే చెక్ చేయడం మర్చిపోవద్దు. మనకి మంచిగా బ్యూటిఫుల్గా ఈ విధంగా మీ హెయిర్ని మీకు కావాల్సిన ఇదిలో మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం అయితే మర్చిపోవద్దండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్, ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ కంటెంట్ అనేది మీ ముందుకు వస్తూనే ఉంటుందండి. సో మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.